श्रीगुरुभ्यो नमः। हरि ओम्। गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। जय गुरुदेव। కనిపించట్లేదు. పదమూడో శ్లోకం చదువుతున్నాము. చదువుదాం శ్లోకం ఒకసారి. చాతుర్వర్ణ్యం మయా సృష్టం చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. విద్య కర్తారమవ్యయం. సో చాతుర్వర్ణ్యం మయా సృష్టం, 4 వర్ణాలు నా చేత తయారు చేయబడ్డాయి. గుణకర్మ విభాగశః, అయితే గుణము కర్మము కర్మ ఆ విభాగాన్ని బట్టి వర్ణాలు కింద క్లాసిఫై చేశారు. అది క్లాసిఫికేషన్, డివిజన్ కాదు. ఫస్ట్ పాయింట్. 2, వర్ణం అంటే కులము కాదు. వర్ణముని కులముగా అర్థం చేసుకోకూడదు. వర్ణానికి అర్థం కులమని కాదు. ఎందుకంటే 2-3 డిఫరెన్స్లు చెప్పుకోవచ్చు. కనీసం 2-3 డిఫరెన్స్లు చెప్పుకోవచ్చు. ఒకటి, వర్ణాలు 4, కులములు అనేకం. కులములు కనీసం 2000+ ఉంటాయి. మండల కమిషన్లోనే 2000 ఉంటున్నాయి. సో కులములు అనేకం, వర్ణములు 4. ఒకటి ఫస్ట్. సో 2 చాలా ఇంపార్టెంట్ డిఫరెన్స్. ఇంకొకటి, కులము ఓన్లీ భారతదేశానిలోనే ఉంటుంది. క్యాస్ట్ అనేది ఇండియాలోనే ఉంటుంది. డెఫినేషన్, ఆ డివిజన్, ఆ క్లాసిఫికేషన్. కానీ వర్ణం అనేది యూనివర్సల్. ప్రపంచంలో ఏ వ్యక్తినైనా ఈ 4 క్లాసిఫికేషన్స్లో ఒక కేటగిరీలో పెట్టచ్చు. ఎవరినైనా సరే, ఏ దేశం వారినైనా సరే. వర్ణం అనేది యూనివర్సల్ డెఫినేషన్. అది జస్ట్ భారతదేశానికి సంబంధించినటువంటి డెఫినేషన్ కాదు. సో మనుషులు అన్న తర్వాత ఆ మనిషిని ఈ 4 కేటగిరీల్లో ఒక కేటగిరీలో పెట్టచ్చు. 3 ఇక్కడ చెప్తున్నది గుణకర్మ విభాగశః. ఆ విభాగము, ఆ క్లాసిఫికేషన్, ఆ కేటగరైజేషన్ అది జన్మని బట్టి వచ్చినది కాదు. గుణములు కర్మలను బట్టి వచ్చినది. గుణములు అంటే సత్వరజస్తమో గుణములు మనం చెప్పుకున్నాం. ఇక్కడ శంకర్లు కూడా ఇప్పుడు చెప్పబోతున్నారు చక్కగా. అయితే గుణముల యొక్క విభాగం అంటే మనిషి యొక్క ప్రకృతి నేచర్లో గుణముల యొక్క తేడా ఉంటుంది. అయితే ఈ గుణములు ఎందుకు వచ్చాయి అంటే జగత్తుకి కారణమైనటువంటి మాయాశక్తి, అది పరమేశ్వరుని యొక్క మాయాశక్తి. ఆ పరమాత్మ యొక్క మాయాశక్తిలో 3 గుణాలు ఉన్నాయని చెప్పారు. సత్వరజస్తమో గుణములు ఉన్నాయి. సో కారణములో ఏముంటుందో కార్యములో కూడా అదే ఉంటుంది. ఇప్పుడు నువ్వుల నూనె తీసుకున్నాం అనుకోండి. నువ్వుల నూనె ఎక్కడుంది? నువ్వుల నూనె యొక్క సోర్స్ నువ్వుల గింజలో ఉంది. గింజలో ఏమున్నదో అదే ఉంటుంది, అదే వస్తుంది. నూనె గింజని మీరు మిల్లులో ఆడిస్తే, గానుగులో ఆడిస్తే నూనె వస్తుంది. ఆ నూనె కొత్తగా పుట్టినది కాదు, ముందు ఉన్నదే ఇప్పుడు నూనె రూపంలో వ్యక్తమైనది. సో మాయాశక్తిలో ఏమున్నదో, మాయాశక్తి కారణము, మనుష్యులు కార్యము అంటే ఎఫెక్ట్లో కూడా అదే ఉంటుంది. సో పరమేశ్వరుని మాయాశక్తి జగత్తుకి కారణమైనది ఏ శక్తి ఉన్నదో ఆ శక్తిలో 3 గుణాలు ఉన్నాయంట. సత్వగుణము, రజోగుణము, తమో గుణము. సత్వగుణము అంటే ప్రకాశము, క్లియర్గా తెలుస్తూ ఉండుట, జ్ఞానము, అది సత్వగుణము.
రజస్ అంటే యాక్షన్, యాక్షన్ ఓరియంటెడ్ కర్మ, క్రియ. ఈ జగత్తులో బోల్డ్ అంత క్రియ ఉంది. సత్వం అంటే ఇంటెలిజెన్స్, జ్ఞానము. ఈ జగత్తులో, ఈ సృష్టిలో ఇంటెలిజెన్స్, జ్ఞానం ఉన్నది. తర్వాత తమస్సు. తమస్సు అంటే జడ పదార్థము. ఈ జగత్తులో జడము కనిపిస్తున్నది. ఈ మూడింటి కింద విభజించారు. జగత్తు యొక్క గుణములను మూడింటి కింద విభజించారు. మాయాశక్తిలో ఉన్నవే ఆ గుణములు, అవే జగత్తులో కూడా ప్రతి జీవిలోనూ కొన్ని కనిపిస్తాయి. సో వాటి యొక్క తేడాలను బట్టి వర్ణాన్ని చెప్తున్నాడు ఇక్కడ శ్రీకృష్ణుడు. పైగా మయా సృష్టం అంటున్నాడు. మయా సృష్టం అంటే ఇక్కడ వేదాంతంలో సృష్టి అంటే కొత్తగా పుట్టేది ఉండదు ఇక్కడ ఏమి. అంటే ఇప్పుడు నువ్వుల నూనె ఎగ్జాంపుల్. నువ్వుల నూనె కొత్తగా ముందు లేనిది ఏం పుట్టలేదు, ముందు ఉన్నది వేరొక రూపంలో ఉన్నది, అవ్యక్తమైన రూపంలో ఉన్నది. గింజ ఫామ్ లో ఉన్నది. గింజలో వ్యక్తం కాలేదంతే నూనె. దాన్ని గానుగులో వేసి దాన్ని ఆడితే అప్పుడు నూనె వ్యక్తమైనది. సో ఇక్కడ వ్యక్తమగుటయే కానీ కొత్తగా తయారు చేయబడటం అనేది ఏముండదు. ఇది వరకు లేనిది ఇప్పుడు తయారు చేయుట అనేది ఉండదు వేదాంతం ప్రకారం. వేదాంతంలో వ్యక్తమగుటయే, మేనిఫెస్టేషనే కానీ న్యూ క్రియేషన్ అంటూ ఏమీ ఉండదు ఇక్కడ సృష్టి. సో ఇక్కడ భగవంతుడు మయా సృష్టం అంటే కొత్తగా లేనిది తయారు చేశాడని కాదు. ఆ గుణముల యొక్క కాంబినేషన్ ఆల్రెడీ మాయాశక్తిలో ఉన్నదే, మనుషులలో ఈ విధముగా వ్యక్తమైనది అని. సో అక్కడ సృష్టం అన్న పదములకు మనము వ్యక్తమైనది, నా చేత వ్యక్తము చేయబడినది అని చెప్పుకోవాలి. సో ఇక్కడే కాదు, ఎక్కడ వేదాంతంలో సృష్టి వచ్చినా కూడా సృష్టి అనేది వేదాంతంలో ముందు లేనిది ఇప్పుడు కొత్తగా పుట్టుట అనేది ఏమి ఉండదు. ముందు ఉన్నదే వేరొక రూపంలో ఉన్నది, ఇప్పుడు ఇలాగా వ్యక్తమవుతున్నది. ముందు అవ్యక్తమై ఉన్నది, ఇప్పుడు వ్యక్తమైనది. అది సృష్టి పదమునకు అర్థం. సో నేనే ఈ విభాగములను చేసినాను. మనుషులను ఆ విభాగంగా కమిట్ చేశారు. ఎన్ని విభాగాలు చేశారు? 4 విభాగాలు చేశారు. చాతుర్వర్ణ్యం ఎలా వచ్చిందంటే సత్వగుణము, రజోగుణము, తమో గుణము, 3 గుణాలు ఉన్నాయి. పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చెప్పుకున్నాం చిన్నప్పుడు. 3 ఉన్నాయి. 3 2 ఏ విధంగా తీయగలరు? 3 ABC అని ఎగ్జాంపుల్ చెప్తాను చిన్నప్పుడు పర్ముటేషన్స్ చెప్పినప్పుడు. పర్ముటేషన్ అంటే ఎన్ని విధాలుగా 3 వస్తువుల నుంచి ఎన్ని విధాలుగా 2 విధాలను తీసుకోవచ్చు. తీసుకుని అంటే అరేంజ్మెంట్ కూడా ముఖ్యం. ఇప్పుడు ABC నుంచి తీసుకుంటే AB, AC, BC అలా వస్తాయి. ఎన్ని వస్తాయి? 6 వస్తాయి. పర్ముటేషన్ అంటాం. అంటే అరేంజ్మెంట్ AB వేరు, BA వేరు. ఆర్డర్ కూడా ముఖ్యం. ఆర్డర్ ఆఫ్ సెలక్షన్ కూడా ముఖ్యము. ఆర్డర్ కాకపోతే దాన్ని కాంబినేషన్ అంటారు. ఆర్డర్ ఆఫ్ సెలక్షన్ కూడా ముఖ్యము. సో దాన్ని పర్ముటేషన్ అంటాం. సో 3 పర్ముటేషన్ చేస్తే 2 తీసుకోవాలి. 3 నుంచి పర్ముటేషన్ చేస్తే 6 వస్తాయి. AB, BA, AC, CA, BC, CB అని 6 వస్తాయి. కానీ ఇక్కడ 4 రెలవెంట్, 2 ఇక్కడ రెలవెంట్ కాదు. అందుకని 4 అయ్యే 6 కాంబినేషన్లు. ఎందుకంటే సత్వ, రజస్, తమో గుణములు. సత్వగుణము, రజోగుణము అది ఒక కాంబినేషన్. రజోగుణము ఫాలోడ్ బై సత్వగుణము అదొక కాంబినేషన్. రజోగుణము, తమో గుణము అదొక కాంబినేషన్. తమో గుణము ఫాలోడ్ బై రజోగుణము అదొక కాంబినేషన్. 4 అయ్యాయి. అయితే సత్వగుణము, తమో గుణము పక్కపక్కన ఉండవు, ఎప్పుడు వాటి కాంబినేషన్ ఉండదు. సో సత్వ తమస్సు, తమస్సు సత్వము ఆ 2 ఎక్స్క్లూడ్ చేస్తే 6లో 2 తీసేస్తే 4 మిగిలాయి. సో ఆ విధంగా సత్వరజస్తమో గుణములనే 3 గుణముల నుంచి 4 వర్ణాలు వచ్చాయి. సో చాతుర్వర్ణ్యం 4 వర్ణాలు ఉన్నాయి. అంటే ఆ గుణముల యొక్క ఏది ప్రధానము, ఏది అప్రధానము మనిషిలో, దాన్ని బట్టి వర్ణములు చెప్పారు. తస్య కర్తారమపి మాం. అయితే వర్ణాలను తయారు చేసావు కదా అని, అగో నువ్వు కర్తవు, నువ్వు చేశానంటున్నావు కదా, అయితే నువ్వు కర్తవయ్యావు కదా. నువ్వు కర్తవయ్యావు అంటే నేను కర్త అన్నవాడికి కర్తృత్వం ఉంటే భోక్తృత్వము కూడా ఉంటుంది. సో అయితే ఈ కర్మ యొక్క ఫలమును నువ్వు అనుభవిస్తున్నావు. సో నువ్వు
నిత్యముక్తుడవైన ఈశ్వరుడివి కావు అన్న. మళ్ళీ డౌట్ వస్తుందేమో, మరి ఎందుకంటే ఈశ్వరుడు అంటే నిత్యము శుద్ధము బుద్ధము ముక్తము కదా, మరి అది కాదేమో అని డౌట్ వస్తుందేమో అని. అలా కాదు. తస్య కర్తారం అపి మాం, వాటిని నేనే నా వలనే అవి వాటి సృష్టి జరిగినప్పటికీ కూడా అకర్తారం అవ్యయం విద్ధి, నేను దేనికి కర్తను కాను, నాలో ఎటువంటి మార్పు ఉండదని తెలుసుకో. కర్త అంటే అవ్యయం కాదు, వ్యయమే, మారిపోతుంది. ఎందుకంటే నేను కర్తను అనుకుంటే ఆ కర్మ ఫలము సిద్ధించినప్పుడు మనసులో ఒక రకమైన వికారం పుడితే, కర్మఫలము సిద్ధించకపోతే మరొక రకమైన వికారం పుడుతుంది. సో నేను అవ్యయుడిని కాదు. అలా కాదు, వాటిని తయారు చేసినప్పటికీ కూడా నేను కర్తను కాను, నాలో ఎటువంటి మార్పు కూడా ఉండదు. చదువుదాం, భాష్యం చదువుతాము. చాతుర్వర్ణ్యం చత్వారః ఏవ వర్ణాః చాతుర్వర్ణ్యం. చత్వారః ఏవ వర్ణాః చాతుర్వర్ణ్యం. సో చాతుర్వర్ణ్యం అనేది 4 వర్ణాలని సమాహారం చేస్తే ద్వంద్వ సమాసం. 4 వర్ణాలను సమాహారం చేస్తే ఒక సమస్త పదమైనది. సో అలాగా బోల్డన్నింటిని సమాహారం చేసినప్పుడు అది నపుంసకలింగంలో కూడా మారుతుంది గ్రామర్ ప్రకారం. సో 4 వర్ణాలు చాతుర్వర్ణ్యం అన్న పదమునకు అర్థము. కాకపోతే అది ఏకవచనమైనది, అది అందులోనూ నపుంసకలింగమైనది. అయితే మళ్ళీ మనకి ఈ 3 నుంచి 2 తీసుకుంటే 6 వస్తాయేమో అని డౌట్ వస్తుందేమో అని శంకర్లు క్లారిఫై చేస్తున్నారు. చత్వారః ఏవ వర్ణాః, 4 వర్ణాలు, 4 వర్ణములు అనేది తెలుగులో అది బహువచన పదం కింద ఉంది, కానీ అది సంస్కృతంలో ఏకవచనం. చాతుర్వర్ణ్యం, 4 వర్ణము అని అనలేం తెలుగులో. 4 వర్ణములు, అది చాతుర్వర్ణ్యం అనేది సమస్త పదం చేస్తే సంస్కృతంలో ఏకవచన శబ్దం చాతుర్వర్ణ్యం. మయా ఈశ్వరేణ సృష్టం ఉత్పాదితం. నా చేత తయారు చేయబడినవి. సృష్టం అంటే ఉత్పాదితం అంటే ఇక్కడ దీన్ని మనము ఇది వ్యక్తము చేయుటయే కానీ లేనిది కొత్తగా సృష్టించుట కాదు అని అర్థం చేసుకోవాలి. అది గుర్తుపెట్టుకోవాలి. వేదాంతంలో సృష్టి అంటే లేనిది, ముందు లేనిది ఏమి కొత్తగా తయారు చేసింది ఏం కాదు. అదే దీనికి చిన్న ప్రమాణం చూపిస్తున్నారు వేదంలో. పురుష సూక్తంలో వస్తుంది ఈ మంత్రము. బ్రాహ్మణోస్య ముఖమాసీత్ ఇత్యాది శ్రుతేః. సో బ్రాహ్మణః అస్య ముఖమాసీత్ అంటే పరమాత్మ యొక్క ముఖము బ్రాహ్మణుడు. బాహురాజన్య కృతః, బాహువులు క్షత్రియులు. ఊరు తదస్య వైశ్యః, ఊరువులు అంటే తొడలు వైశ్యులు. అంటే పాదాలు శూద్రులు అని మంత్రం ఉన్నది, పురుష సూక్తంలో వస్తుంది, మీరు గమనించుంటే ఆ లైన్. అయితే అక్కడ అది ఎలా వచ్చిందో చెప్తున్నారు నెక్స్ట్. ఆ రూపకం ఏదైతే ఉందో, అంటే పరమాత్మని ఒక పెద్ద అనంతమైనటువంటి పురుషునిగా మీరు భావన చేస్తే, తల బ్రాహ్మణులు, బాహువులు పనులు చేసే బాహువులు క్షత్రియులు, నడిపించే ఉరువులు వైశ్యులు, పాదాలు శూద్రులు అని చెప్పారు. అది రూపకాలంకారం. అది రూపకము అంటే మనిషి యొక్క గుణములను కర్మలని బట్టి ఆ విభాగంగా చేశారు. అంటే సొసైటీలో ఆ 4 రోల్స్ ఉంటాయి అనే ఉద్దేశంతో చెప్పినటువంటి రూపకము అది. సో దాన్నే కింద ఇప్పుడు శంకర్లు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. గుణకర్మ విభాగశః గుణ విభాగశః కర్మ విభాగశః చ. దానికి మళ్ళీ గ్రామరు గుణకర్మ విభాగశః అనే సమస్త పదమునకు ఎక్స్ప్లెనేషన్. గుణ విభాగము, కర్మ విభాగము. ఆ విభాగాన్ని మీరు ద్వంద్వ సమాసం చేసినప్పుడు ఆ విభాగ శబ్దమును, విభాగశ అనే పదమును
రెండింటికి పెట్టుకోవచ్చు. గుణ విభాగము మరియు కర్మ విభాగము ఈజ్ ఈక్వల్ టు గుణకర్మ విభాగము అని దాని సమస్త పదమున యొక్క విగ్రహ వాక్యము అది. సో గుణములు కర్మలను బట్టి. అయితే మరి జన్మ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉందా వర్ణము మీద? అంటే ఇప్పుడు సాధారణంగా వర్ణం అంటే జన్మతో కూడినదని అభిప్రాయం ఉంటుంది. అయితే మహాభారతంలో దీని మీద డిస్కషన్ ఉన్నది. మహాభారతంలో చాలా చోట్ల గుణములు కర్మలను బట్టి వర్ణాలు చెప్పారు. కొన్ని చోట్ల జన్మను కూడా బేసిస్ గా చేసుకుని వర్ణము చెప్పినటువంటి వాక్యాలు ఉన్నాయి. అయితే యక్ష ప్రశ్నలో యక్షుడు అడుగుతాడు ధర్మరాజుని, బ్రాహ్మణుడు అంటే ఎవడని, క్షత్రియుడు అంటే ఎవరని. అంటే ఆయన చెప్పిన సమాధానం చూస్తే అందులో జన్మ ఉండదు. ఇక్కడ శంకర్లు చెప్తున్నట్టే ఉంటుంది. మరి కొన్ని చోట్ల అలా కూడా ఉంది. అయితే శాంతి పర్వంలో డిస్కషన్ కూడా ఉంటుంది. ఓ మహర్షిని అడుగుతారు ప్రశ్న. ఈ ప్రశ్న అడిగితే అప్పుడు ఆ మహర్షి అవును 2 విధాలుగాని కూడా చెప్తారు, కానీ నా పర్సనల్ ఒపీనియన్ అయితే జన్మకి సంబంధం లేదు, గుణకర్మలను బట్టే చెప్పాలి వర్ణాలని క్లారిఫికేషన్ కూడా ఉంటుంది. సో గుణకర్మలే ప్రాధాన్యము. అయితే జన్మను బట్టి వర్ణము చెప్పుతా అనేది మహాభారతం రఫ్గా మహాభారతం పీరియడ్లో స్టార్ట్ అయి ఉంటుంది. ఆ తర్వాత నుంచి అది అలాగా జన్మను బట్టి చెప్పుట అనేది వచ్చి ఉంటుంది. అయితే జన్మ కాంప్లిమెంటరీయే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంస్కృతం బాగా అందరూ సంస్కృతం చదువుకున్న వాళ్ళ ఇంట్లో పుట్టారనుకోండి ఒకళ్ళు, వాళ్ళకి సంస్కృతము బాగా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంతే, గ్యారంటీగా వస్తుందని ఏమి ఉండదు. ఒక్కొక్కళ్ళు అందరూ సంస్కృతం చదువుకున్నా కూడా ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఇద్దరికి అసలు సంస్కృతం అబ్బకపోవచ్చు. కానీ సంస్కృతం మీద న్యాచురల్ ఇంట్రెస్ట్ ఉంటే, ఆ జీన్ ఉంటే చాలా బాగా వచ్చే అవకాశం ఉంటుంది. ఆ విధముగా జన్మ ఆ గుణకర్మలను కొంత బలపరచడానికి తోడ్పడుతుందేమో కానీ డైరెక్ట్ కాజేషన్ అయితే కాదు, డైరెక్ట్ కాజ్ అయితే కాదు. కాంప్లిమెంటరీ నేచరే కానీ అక్కడ కాజేషన్ ఉండదు. సో గుణకర్మలే ప్రధానము వర్ణము యొక్క డెఫినిషన్కి. జన్మ ఈజ్ ఓన్లీ సెకండరీ, కాంప్లిమెంటరీయే కానీ అది కాజ్, ప్రైమరీ కాజ్ అయితే కాదు. అయితే గుణాలంటే ఏంటి చెప్తున్నారు. గుణాహ సత్వరజస్తమాంసి. సత్వరజస్తమో గుణములు గుణాలు. మాయాశక్తిలో, పరమాత్మ యొక్క మాయాశక్తిలో ఉన్న గుణములు సత్వరజస్తమో గుణములు. ఇది చూసాం మనం ఇదివరకు కూడా. తత్ర సాత్వికస్య సత్వప్రధానస్య బ్రాహ్మణస్య శమః దమః తపః ఇత్యాదీని కర్మాణి. సో అక్కడ అందులో సత్వప్రధానస్య బ్రాహ్మణస్య అంటే సత్వము ప్రధానమైన గుణముగా ఉన్నవాడు బ్రాహ్మణుడు. అతని యొక్క కర్మలు ఎలా ఉంటాయి? శమ దమ తప ఆ విధంగా ఉంటాయి అతను చేసే కర్మలు. అంటే శమము అంటే మానసికమైనటువంటి కంట్రోల్, మనోనిగ్రహము శమము. ఇప్పుడు ఎవరన్నా తిట్టారనుకోండి, వెంటనే కోపం వచ్చేసేది. ఓకే, తిట్టారని కామ్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతారు. అటువంటి నేచర్ ఉంటుంది కొంతమందికి మనుషుల్లో. అలాగే దమము, ఇంద్రియ నిగ్రహం ఉంటుంది. ఏదైనా ఇష్టమైన స్వీట్ కనిపించింది అనుకోండి, వెంటనే వెళ్ళి తినేయడం ఉండదు. అది ఆ టైం వచ్చినప్పుడు ఆకలి వేసినప్పుడు తినడమే కానీ, లేకపోతే మిగిలిన టైంలో అది అలా ఎదురకుండా ఉన్నా కూడా దాన్ని తినకుండా ఉండగలుగుతారు. అది దమము, అది ఇంద్రియ నిగ్రహం. ఫర్ ఎగ్జాంపుల్ తపహ అంటే కష్టమును సహించుట, కష్ట సహిష్ణుత తపహ అని డెఫినేషన్ ఉన్నది. లేదా సుఖదుఖాలను సమముగా తీసుకొనుట, అది తపస్సు. కొంతమందికి న్యాచురల్గా అటువంటి గుణము ఉంటుంది. సో శమము దమము తపస్సు ఇటువంటి కర్మలు ఉంటాయి. అటువంటి కర్మలు చేసేవాడు బ్రాహ్మణుడు. అంటే క్లారిటీ ఆఫ్ థింకింగ్ ఉంటుంది. సుఖం వస్తే ఈ సుఖము పర్మనెంట్ కాదు, దుఃఖం వస్తే ఈ దుఃఖము కూడా పర్మనెంట్ కాదు అన్నటువంటి ఆ క్లారిటీ ఆఫ్ థింకింగ్ ఉంటుంది. అటువంటి వాడు బ్రాహ్మణుడు. సత్వప్రధానస్య బ్రాహ్మణస్య, సత్వగుణము ప్రధానముగా ఉన్నవాడు వాడిని బ్రాహ్మణుడు అన్నాడు. అతని కర్మలు శమదమ తపహ. చూడండి, మరి ఇటువంటి వాళ్ళు అన్ని దేశాల్లోనూ ఉంటారు కదా. ఇటువంటి వాళ్ళు ఓన్లీ భారతదేశంలో ఉంటారని ఉండదు, అన్ని దేశాల్లోనూ ఉంటారు.
ప్రపంచంలో ఉన్న మనుషులందరికీలోనూ ఇటువంటి వాళ్ళు ఉంటారు. సత్వగుణం ప్రధానంగా ఉన్న వాళ్ళు ఉంటారు. క్లారిటీ ఆఫ్ థింకింగ్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఉంటారు. ఋషులు, సైంటిస్టులు, టీచర్స్, థింకర్స్, స్ట్రాటజీ థింకర్స్, వాళ్ళందరూ కొంతమంది ఫిలాసఫర్స్, వాళ్ళందరూ బ్రాహ్మణులై ఉంటారు. ఎందుకంటే ఆ క్లారిటీ ఆఫ్ థింకింగ్ అనేది ఉంటుంది. సత్వప్రధానస్య బ్రాహ్మణస్య శమతమః తపః ఇత్యాదీని కర్మాణి. నెక్స్ట్, సత్వోపసర్జన రజప్రధానస్య క్షత్రియస్య. సత్వోపసర్జన రజః ప్రధానస్య క్షత్రియస్య. సో సత్వ ఉపసర్జన రజః ప్రధానః, అది ప్రధానస్య క్షత్రియః. సో క్షత్రియుడంటే రజస్సు ప్రధానము ఫాలోడ్ బై సత్వము. బ్రాహ్మణుల్లో సత్వము ఫాలోడ్ బై రజస్, ఆ ఫాలోడ్ బై రజస్ అని చెప్పలేదు అక్కడ. ఇక్కడ దానికి ఆపోజిట్, రజస్సు ప్రధానము ఫాలోడ్ బై సత్వము. కొంత క్లారిటీ ఆఫ్ థింకింగ్ ఉంటుంది, కానీ దానికంటే రజస్ ఎక్కువ ఉంటుంది, యాక్టివిటీ ఓరియంటేషన్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళ యొక్క కర్మలు ఎలా ఉంటాయి? శౌర్య తేజ ప్రభృతీని కర్మాణి. శౌర్య తేజ ప్రభృతీని కర్మాణి. శౌర్యము, తేజస్సు ఉంటాయి. శౌర్యం అంటే లక్ష్య సాధన పట్ల ఒక బలమైనటువంటి ఒక ఇది ఉంటుంది, ఒక మోటివేషన్ ఉంటుంది, ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది, పట్టుదల ఉంటుంది. ఏదైనా సాధించాలి అంటే అది సాధించే వరకు దాన్ని పట్టుకొని కృషి చేసేటటువంటి ఆ పట్టుదల ఉంటుంది, అది శౌర్యము. తేజస్ అంటే పర అభిభవ అసహనం. ఆ ఇతరులు అవమానించారనుకోండి, సహించలేరు, విపరీతమైన పౌరుషం ఒడుచుకు వచ్చేస్తుంది ఒక మాట అంటే. అది రజప్రధానం అంటే అలా ఉంటుంది. రజస్సు ఎక్కువ, సత్వము కంటే రజస్సు ప్రధానముగా ఉంటే మనిషి యొక్క నేచర్ ఆ విధంగా ఉంటుంది. అటువంటి వాళ్ళని క్షత్రియులు అన్నారు. ఎందుకంటే బాహురాజన్య కృత అంటే ఆ బాహువులు అంటే పనిచేసే శక్తి, ఆ యాక్టివిటీ యొక్క శక్తి అలా ఉంటుంది. శౌర్య తేజో గుణములతో నిండి ఉంటుంది. అటువంటి వారిని క్షత్రియులు అన్నారు. అంటే ఇప్పుడు వేల మందిని మోటివేట్ చేయడం, వాళ్ళ చేత పనులు చేయించడం, అవన్నీ అందరూ చేయలేరు. అది చేయగలిగిన వాళ్ళని క్షత్రియులు అంటారు. మూడో కేటగిరీ, తమ ఉపసర్జన రజప్రధానస్య వైశ్యస్య. తమ ఉపసర్జన రజప్రధానస్య వైశ్యస్య. కృష్యాదీని కర్మాణి. కృష్యాదీని కర్మాణి. సో తమ ఉపసర్జన రజః ప్రధానస్య. రజస్సు ప్రధానము, సెకండ్ తమస్సు, సత్వము ఇంకా తక్కువ ఉంటుంది. సో ప్రధానమైన గుణములు రజస్సు ఫాలోడ్ బై తమస్సు. వాళ్ళని వైశ్యులు అన్నారు. అంటే సాధారణంగా బిజినెస్ మెన్, వీళ్ళందరూ వైశ్యులు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న కూడా చెప్పుకున్నాం, డబ్బు ఇచ్చామను 10 రూపాయలు ఇచ్చామనుకోండి, దాని 1000 రూపాయలు ఎలా చేయాలి అనేటటువంటి ఒక తాపత్రయమే కాదు, అది చేయగలిగేటటువంటి సామర్థ్యం ఉంటుంది. అటువంటి వాళ్ళని వైశ్యులు అన్నారు. ఎందుకంటే సమాజము నడవాలంటే అటువంటి వాళ్ళు ఉండాలి. మంచి బిజినెస్ మెన్ ఉంటేనే అందరికీ ఉద్యోగాలు అనేది వ్యవస్థ అనేది ఏర్పడుతుంది. సో ఆ సమాజం నడవాలంటే అటువంటి వాళ్ళు ఉండాలి, అప్పుడే నడుస్తుంది. వాళ్ళని వైశ్యులు అన్నారు. అయితే ఓ మహాత్ముడు అన్నారు రీసెంట్గా, ఈరోజు భారతదేశంలో చూస్తే అందరూ వైశ్యులే అన్నారు మోస్ట్లీ. ఎందుకంటే అందరూ డబ్బు సంపాదనలోనే మునిగిపోయి ఉన్నారు. అందరికీ సమాజంలో ఇప్పుడు చూస్తే అందరికీ డబ్బు సంపాదనే ప్రైమరీ గోల్గా అయిపోయినట్టు ఉన్నదా అన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. సో అందుకని కొంతమంది ఏమన్నారంటే అందరూ వైశ్యులే అయిపోయారు ఈరోజు దేశంలో అన్నారు. సో తమ ఉపసర్జన రజప్రధానస్య వైశ్యస్య కృష్యాదీని కర్మాణి. కృషి అంటే అక్కడ ఏమంటారు, అగ్రికల్చర్ చేయడం, అలాంటివి, అగ్రికల్చర్, బిజినెస్ ఎట్సెట్రా అవన్నీ చేసే వాళ్ళకి వైశ్యులు అని పేరు. అంటే నేచర్ని బట్టి రజస్సు ఎక్కువ ఫాలోడ్ బై తమస్సు. నాలుగో కేటగిరీ చెప్తున్నారు, రజ ఉపసర్జన తమ ప్రధానస్య శూద్రస్య. రజ ఉపసర్జన తమ ప్రధానస్య శూద్రస్య. శుశ్రూషైవ కర్మ. సో రజస్సు తక్కువ,
ప్రధానం ఏమిటి? తమస్సు. సో తమస్సు ఫాలోడ్ బై రజస్సు. అలా ఉన్న వాళ్ళకి శుశ్రూష ఇవ కర్మ. ఇంకా వాళ్ళకి ఇంత ఆలోచన ఇది ఏముండదు. ఓకే, నేను నా జీవితం గడుపుకోవడానికి ఏదో సంపాదించుకోవాలి, ఆ సంపాదించుకుందుకు ఏదో పని చెప్తే ఆ పని చేసి నేను నా జీవనాధారం ఏదో సంపాదించుకుంటాను అనేటటువంటి ఆ దృక్పథంతో ఉంటారు. వాళ్ళకి శూద్రులని పేరు. అందుకని శుశ్రూష ఏవ కర్మ, వేరే వారికి సేవలు చేయుటయే వాళ్ళ ప్రైమరీ కర్మ. సో సమాజంలో ఇటువంటి వాళ్ళు కూడా కావాలి. అందరూ లీడర్సే ఉంటే కుదరదు కదా, కొంతమంది చెప్పిన పని చేసేవాళ్ళు కూడా ఉంటారు. సో రజ ఉపసర్జన తమ ప్రధానస్య శూద్రస్య శుశ్రూషైవ కర్మ, అది 4వ కేటగిరీ. ఈ విధంగా సత్వము ఫాలోడ్ బై రజస్సు బ్రాహ్మణుడు, రజస్సు ఫాలోడ్ బై సత్వము క్షత్రియుడు, రజస్సు ఫాలోడ్ బై తమస్సు వైశ్యుడు, తమస్సు ఫాలోడ్ బై రజస్సు శూద్రుడు అని మనిషిని గుణములను బట్టి 4 కేటగిరీల్లో మనము పెట్టచ్చు. ఈ 4 కేటగిరీల్లో ఏదో కేటగిరీకి చెందినవాడై ఉంటాయి. ఎందుకంటే అది పుట్టుకతో వచ్చినటువంటి గుణము, తన నేచర్లో ఉన్నటువంటి గుణముల యొక్క కాంబినేషన్ బట్టి తేలుస్తాము అని చెప్తుంది. ఇత్యేవం ఇత్యేవం గుణకర్మ విభాగశః గుణకర్మ విభాగశః చాతుర్వర్ణ్యం మయా సృష్టం ఇత్యర్థః. చాతుర్వర్ణ్యం మయా సృష్టం ఇత్యర్థః. ఈ విధముగా గుణకర్మల యొక్క విభాగాన్ని బట్టి ఈ 4 వర్ణములను నేనే చేసినాను, అంటే ఈ క్లాసిఫికేషన్ని నేనే పెట్టినాను. ఎందుకంటే సమాజము ముందుకు నడవడానికి ఈ 4 కూడా అవసరము. ఈ 4 రకముల మనుషులు కూడా అవసరం. ఈ విధంగా అర్థం చేసుకుంటే అది యూనివర్సల్ అని తెలుస్తుంది, క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే ఏ దేశంలో ఉన్నవారైనా కూడా, ఏ సమాజంలో ఉన్నవారైనా కూడా ఈ 4 కేటగిరీలకి చెందినవారై ఉంటారు. తచ్ఛేదం చాతుర్వర్ణ్యం న అన్యేషు లోకేషు అతో మానుషే లోకే ఇతి విశేషణం. అంటే ముందు శ్లోకంలో వచ్చింది మనుష్య లోకంలోనే ఇటువంటి ఈ గుణకర్మలను బట్టి క్షిప్రం హి మానుషే లోకే. ఆ గుణకర్మలను బట్టి మనుషులు కర్మలు చేస్తారు, ఆ కర్మలను బట్టి వారికి ఫలములు సిద్ధిస్తాయి అని చెప్తున్నాడు కదా. కాంక్షంత కర్మణాం సిద్ధి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే దీనికి బేసిస్ ఏమిటి అంటే గుణకర్మల యొక్క విభాగము. అది మనుష్య లోకంలోనే ఉంటుంది. మనుష్య లోకంలోనే ఇటువంటి విభాగము ఉంటుంది. దేవతా లోకంలో ఈ విభాగం ఉండదు అని అన్నట్టు చెప్పుకోవచ్చు అన్నమాట. అతః మానుషే లోకే ఇది విశేషణం. అయితే ఏమైంది, అయితే చిన్న క్వశ్చన్ వచ్చింది మళ్ళీ. హంత తర్హి చాతుర్వర్ణ్య సర్గాదేః కర్తృత్వాత్ తత్ఫలేన యుజ్యసే అతః నత్వం నిత్యముక్తః నిత్యేశ్వరః ఇతి. అంతా అంటే అయ్యో తర్హి అయితే చాతుర్వర్ణ్య సర్గాదేహ కర్తృత్వాత్, సృష్టి ఆదియందు నువ్వు 4 వర్ణాలను చేశావు, వాటికి కర్తవు అయినావు. సర్గాదేహే చాతుర్వర్ణ్య కర్తృత్వాత్, ఈ 4 వర్ణాలను చేయుటలో నువ్వు కర్తవయ్యావు కదా, అలా అని చెప్తున్నావు కదా. సో అందుకని ఏమవుతుంది, తత్ఫలేన యుజ్యసే, కర్తవైతే ఆ కర్మ యొక్క ఫలము నీకు అంటుకుంటుంది. యుజ్యసే అంటే తగులుకోవడం, అంటుకోవడం. సో అయితే నీకు మరి అప్పుడు నువ్వు కర్తవైతే నీకు కర్మ ఫలము కూడా అంటాలి. కర్మ ఫలము అంటే దేర్ఫోర్ అతః త్వం, నీవు న నిత్యముక్తః, నిత్యముక్తుడువు కాదు, నా నిత్యేశ్వరః, నిత్య ఈశ్వరుడువు కాదు ఇది అనే ప్రశ్న ఉదయిస్తుంది. ఆ ప్రశ్న ఉదయిస్తుందేమో మన మనసులో అని శ్రీకృష్ణుడు 2వ వాక్యం చెప్తున్నాడు ఆ శ్లోకంలో. అందుకని చెప్తున్నారు, ఉచ్యతే యద్యపి మాయా సంవ్యవహారేణ తస్య కర్మణః కర్తారమపి సంతం మాం పరమార్థతః విద్ధి అకర్తారం.
परमार्थतः विद्धि अकर्तारम् यद्यपि माया संव्यवहारेण तस्य कर्मणः कर्तारम् अपि మాం అయితే మాయా సంవ్యవహారేణ అంటే మాయలో ఈ గుణములు ఉండుటచే మాయ యొక్క ప్రకృతి వలన తస్య కర్మణః కర్తారం. మాయ అనేది పరమేశ్వరుని యొక్క శక్తియే కదా. మాయలో సత్వరజస్తమో గుణములు ఉన్నాయి కదా. తస్య కర్మణః దాని యొక్క ఎఫెక్టే కదా ఈ మనుష్య లోకము అనేది. మాయాశక్తి కాజ్, మనుష్య లోకము ఇఫెక్ట్. ఆ విధంగా చూసుకుంటే మాయాశక్తి ఎవరికి చెందినది? పరమేశ్వరునికి చెందినది. సో మరి ఈ జగత్తుకి కారణం ఎవరు అంటే పరమేశ్వరుడు అనే చెప్పాలి. సో ఆ విధంగా నేను కర్తని అయినప్పటికీ కూడా తస్య కర్మణః కర్తారం అపి సంతం మాం, నేను కర్తనై ఉన్నప్పటికీ కూడా పరమార్థతః అకర్తారం విద్ధి, పరమార్థముగా అంటే నిజముగా ఇన్ రియాలిటీ అకర్తారం విద్ధి, నేను కర్తను కానని తెలుసుకో అని చెప్తున్నాను, అని క్లారిఫికేషన్ చేస్తున్నాను. ఈ విధంగా నేను చేశానని చెప్తున్నప్పటికీ కూడా నేను కర్తన అనిపిస్తున్నది వాక్యములో, కానీ ఇన్ రియాలిటీ నేను కర్తను కాను. అది గుణముల యొక్క ప్రవాహం, ఆ గుణముల యొక్క కదలిక అలా ఉంటుంది. ఆ కదలికలో ఆ కాంబినేషన్ యొక్క డిఫరెన్స్ని బట్టి ఈ వ్యత్యాసాలు ఏర్పడుతున్నాయే కానీ నేను వాటికి ఇన్ పరమార్థత అకర్తారం విద్ధి, ఇన్ రియాలిటీ నేను కర్తను కాను. కర్తనైతే మనసులో వికారము పుడుతుంది, అప్పుడు అవ్యయము కుదరదు, వ్యయమై ఉండాలి. అతః ఏవ అవ్యయం అసంసారిణం చ మాం విద్ధి, నన్ను అవ్యయమని తెలుసుకో, నేను అవ్యయమైన శక్తినని తెలుసుకో అని క్లారిఫికేషన్ ఇస్తుంది. చదువుదాము. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యకర్తారమవ్యయం న మాం కర్మాణి లింపంతి న మే కర్మఫలే స్పృహా ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న స బధ్యతే. సో నా మాం కర్మాణి లింపంతి, కర్మలు నాకు అంటవు. నమే కర్మఫలే స్పృహ, కర్మఫలములయందు తృష్ణ నాకు ఉండదు. కర్మఫలే స్పృహ, కర్మఫలమునందు స్పృహ అంటే తృష్ణ అని అర్థం, కోరిక. కర్మఫలమునందు కోరిక నాకు లేదు. ఇతి మాం యహ అభిజానాతి, ఈ విధముగా నన్ను ఎవడైతే తెలుసుకుంటాడో, అంటే పరమేశ్వరునకు రాగద్వేషములు ఉండవు, పరమేశ్వరుడు కర్త కాదు, పరమేశ్వరుడు భోక్త కాదు అని ఎవడైతే తెలుసుకుంటాడో, ఇతి మాం యహ అభిజానాతి సహ, అతడు కర్మభిః, కర్మల చేత న బధ్యతే, అతనికి కర్మఫలము అంటదు, కర్మబంధము ఉండదు అని అర్థం. సో ఎవడైతే పరమాత్మ కర్త కాదు అని తెలుసుకుంటాడో అతడు కర్మఫలములకు అతీతుడవుతాడు, కర్మఫలము అతనికి పట్టదు. అంటే ఎప్పుడు తెలుసుకోగలుగుతాము పరమేశ్వరుడు కర్త కాదని? పరమేశ్వరుడు అంటే అక్కడెక్కడో దూరంగా కూర్చున్న ఒక పెద్ద ఆయన, ఒక సూపర్ హ్యూమన్ ఫోర్స్ కాదు అని తెలుసుకున్నవాడు. అది అందరి హృదయంలో ఉన్న తత్వమే పరమాత్మ, అందరి యొక్క ఈ జగత్తు యొక్క సారము పరమాత్మ అని తెలుసుకున్నవాడు తెలుసుకోగలుగుతాడు పరమాత్మ కర్త కాదని. ఆ విధంగా తెలుసుకున్న వాడికి కర్మబంధము నుంచి ముక్తి, కర్మబంధము ఉండదు. సో నమాం కర్మాణి లింపంతి నమే కర్మఫలే స్పృహ అంటే తృష్ణ, నాకు కర్మఫలమునందు కోరిక ఉండదు. ఇది మాం యహ అభిజానాతి సహ కర్మభిః న బధ్యతే. అవతారికి చూద్దాము. ఏషాం తు కర్మణాం కర్తారం మాం మన్యసే
परमार्थतः तेषाम् परमार्थतः तेषाम् अकर्तैव अहम् अकर्तैव अहं यतः यतः ते వేటికైతే ఏషాం కర్మణాం మాం కర్తారం మన్యసే, ఏ కర్మలకైతే నన్ను కర్తగా నీవు అనుకుంటున్నావో ఆర్ మామూలుగా జనులు అనుకుంటారో, పరమార్థత ఇన్ రియాలిటీ తేషాం అకర్త ఇవ అహం, వాటికి నేను కర్తను కాను. అంటే పరమాత్మ దేనికి కర్త కాదు. ఏదైతే పరమాత్మ చేశాడని నలుగురు అనుకుంటారో వాటికి వేటికి కూడా నేను కర్తను కాను. అంటే అవన్నీ కర్తృత్వ భావము లేకుండా చేసిన కర్మలే కానీ కర్తృత్వ భావముతో చేస్తున్న కర్మలైతే కాదు. ఎందుకంటే నేను కర్తనైతే ఆ కర్మ ఫలము మీద ఆసక్తి ఉంటే నేను కర్తనవుతాను. కర్మ ఫలము మీద ఆసక్తి లేదనుకోండి, అప్పుడు నేను కర్తనవను. అది ఆ పరమేశ్వరుని యొక్క ఆ శక్తిలో నడుస్తున్నటువంటి కర్మయే కానీ పర్సనల్గా నేను కలుగజేసుకుని చేసేటటువంటి కర్మ అయితే కాదు. ఏ కర్మలకైతే నేను కర్తగా అని అనుకుంటారో పరమార్థత తేషాం కర్త ఇవ అహం, ఇన్ రియాలిటీ ఆ కర్మలకు నేను కర్తను కాను అని చెప్పడానికి. యతః ఎందుకంటే నా మాం కర్మాణి లింపంతి అనే శ్లోకము దానికి కారణము చెప్తాను. సరే, ఇక్కడితో ఆపి భాష్యం రేపు చదువుదాం. నమాం కర్మాణి లింపంతి నమాం కర్మాణి లింపంతి నమే కర్మఫలే స్పృహా నమే కర్మఫలే స్పృహా మాం యోభిజానాతి ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే. కర్మభిర్న సబధ్యతే. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.